సీఎం సాబ్ గారి యొక్క కన్ను పడితే ఇక అంతే, అది ఏ వ్యవస్థ అయినా ఏ విషయమైనా కుప్ప కూలిపోవాల్సిందే, దక్కాల్సిందే, దాంట్లో తగ్గేదే లేదు. నెట్ఫ్లిక్స్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు కేటీఆర్ గారు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను కానీ తీసుకొచ్చేటప్పుడు ఆయన దాని గురించి మాట్లాడేటోడు. కానీ రేవంత్ రెడ్డి నెట్ఫ్లిక్స్ ఎప్పుడో వచ్చిన దాని గురించి మనోడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడిండో తెలుసా? వీళ్ళు సినిమా వాళ్ళు ఎక్కువ టికెట్లు పెంచి ఆ కమిషన్లు కాకుండా నెట్ఫ్లిక్స్లో కూడా మాకు కమిషన్ ఇవ్వాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. సినిమాటోగ్రఫీగా ఉన్న శాఖ ఎవరి దగ్గర ఉంది? ఏ శాఖను ఎవరు గెలుకుతూ ఉన్నారు? మరి మనుషులు ఎవరున్నారో మీరే చూడండి. ఇక నెట్ఫ్లిక్స్తో నా కళ నిజమైంది. ఎస్, రేవంత్ రెడ్డి కళ నిజమైంది. ఎట్లా మీకు చెప్తా. రేవంత్ రెడ్డి గారు అసలే ఆయనకి ఇక్కడ లాభం వస్తుందా అంటే ఇక తెలంగాణ మొత్తం తగలబడిపోతుంది, రేవంత్ రెడ్డి దగ్గర ఆర్పడానికి నీళ్లు ఉన్నాయి. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఈ తెలంగాణ ఎట్లయినా కాలిపోని కానీ ఒక చోట నాకు ఇన్కమ్ వస్తుందంటే నేను అటైనా వెళ్ళిపోతా కానీ తెలంగాణను కాపాడా అనే మనసున్న మహారాజు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక సినిమా అనుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సుమారు 180 నుంచి, ఇక ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, 180 నుంచి 1000 రూపాయల దాకా, అందులో క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి. నెట్ఫ్లిక్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. అయితే ఒక సినిమాని అందులో రిలీజ్ చేస్తారు. దాని ద్వారా కొంత డేటా కన్జ్యూమ్ అవుతుంది. కన్జ్యూమ్ అయ్యి ఆ సినిమాకి కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలా అవ్వడం వల్ల ఇప్పుడు సపోజ్ ఒక సినిమాకి నెట్ఫ్లిక్స్లో ఒక ఆ డేటాని జనరేట్ చేసుకుని మనీగా కన్వర్ట్ చేసుకుంటే ఒక అంచనా వ్యయం వేసుకుందాం, ఒక 500 నుంచి ఒక 1000 వరకు ఆ నెట్ఫ్లిక్స్లో ఒక పైసల్ని జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? సరే 500 అనుకోండి, ఇందులో 250 నాకు ఇవ్వాలి. సరే 1000 అనుకోండి, అందులో నుంచి 500 నాకు ఇవ్వాలి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కళ ఎలా నెరవేరింది? ఏ విధంగా నెరవేరింది? ఎలా నెరవేరిందంటే సగం కమిషన్ కోసం రేవంత్ రెడ్డి ఏడాదిగానే పోవడానికి సిద్ధం. మొన్న స్పెషల్ బెనిఫిట్ షోలకు మేము పర్మిషన్లు ఇవ్వ, రేట్లు కూడా పెంచమని చెప్పిండు. పుష్ప సినిమా వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రభాస్ గారు మొన్న ఏదో రాజాసాబ్ సినిమా తీసిండు. ఆయన మహా అయితే ఎంత పెట్టిండబ్బా? 150 నుంచి ఆయన పెట్టింది 200 వరకు టికెట్లు పెట్టిండు. ఇక మిగతా థియేటర్ వాళ్ళు బాగా పెంచుకున్నారు, అంతనే పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ సినిమా వచ్చి పుష్ప వచ్చేసరికి ఎంతకు వచ్చింది? పుష్ప 2 ఒక టికెట్ వచ్చేసి 1500, ఒక చోట వచ్చేసి 1200, ఇంకో చోట 1000 రూపాయలు. ఈ తీరుగా సినిమా టికెట్ల రేటు బీభత్సంగా పెంచేసారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి కొంత కమిషన్ దొబ్బేసిండా. ఇప్పుడేమో నెట్ఫ్లిక్స్ మీద పడ్డాడు. నాకు నెరవేరింది అంట. రేవంత్ రెడ్డి కన్ను పడితే ఇప్పుడు కాలకేయ సామ్రాజ్యం అధినేత అయిన కాలకేయుడు ఉంటాడు కదా, ఏ సామ్రాజ్యం మీద కన్ను పడితే కథం మొత్తం శ్మశానంగా మార్చి వదిలిపెట్టేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా గట్టినే తయారైండు. మూసి పరివాహక ప్రాంతాల్లో కన్ను పడితే కథం ఆడ ఉన్న ఇళ్లను మొత్తం కూల్చిపడదొబ్బాలి, కింద ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ చేసి పంచి అమ్మపడదొబ్బాలి. దుర్గం చెరువు, ఆ చెరువు, గీ చెరువు ఆక్రమించుకున్నారు, చెర్లన ఇల్లు కట్టుకున్నారు అని చెప్పుకునే వీళ్ళు ఆ చెరువు భూములు కూడా అమ్ముకున్నారు. ఘోరమైన పరిస్థితి ఇప్పుడు. అందుకనే రేవంత్ రెడ్డి కన్ను పడిన చోట మొత్తం ఊసిపటాక అయిపోతుంది.